न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। మన భవిష్యత్ తరాలకు మనం ఏం చేసుకోవాలి? మన పని అయిపోయింది. కొట్లాడి పీకిలాడి ఇదే మహబూబ్నగర్లో ఉన్నాం. ఇప్పుడు పిల్లల కోసం ఏం చేయాలి, భవిష్యత్తు కోసం ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మన వంతు కంట్రిబ్యూషన్ ఏం చేయాలి, మనుషులను ఎట్లా సమీకరించుకోవాలి, వీటి మీద కూడా దృష్టి పెట్టండి భవిష్యత్తు మీద. కాబట్టి దాని మీద మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఏది కావాలన్నా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఏం అభ్యంతరం లేదు. గతంలో లాగా మీ ఇంటర్నల్ వ్యవహారంలో ఏలు పెట్టే ఉద్దేశం మాకు లేదు, మా ప్రభుత్వానికి లేదు. మీరు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయం. కాకపోతే నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ సంప్రదించుకొని, అందరినీ ఒప్పించుకొని ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోండి. డిబేట్ చేయండి, డిస్కషన్ చేయండి, కానీ అంతిమంగా నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయం మా నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం కోసం మేము ఏం చేయాలి, గవర్నమెంట్తో మాట్లాడాలన్నా, లేకుంటే ఇంకెవరితో మాట్లాడాలా, స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అవన్నీ మా పని. కాబట్టి మీరందరూ కూడా గతంలో ఏం జరిగిందో మర్చిపోదాం. భవిష్యత్తులో ఏం చేయాలి మనం, వాటి మీద మీరు అందరూ కూడా దృష్టి పెట్టండి. ముఖ్యంగా విద్య మీద, ఉపాధి మీద, పిల్లల భవిష్యత్తు మీద, వాటి మీద మీ దృష్టి కేంద్రీకరించాలి. ఈ చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొని దాన్నే పెద్ద సమస్యగా చిత్రీకరించుకొని అదే ప్రపంచం అన్నట్టుగా దాని చుట్టే మొత్తం రాజకీయం చేస్తే దాంతో వచ్చే లాభం లేదు. అయిపోయింది, ఆ జమానా ఒడిచిపోయింది. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, కొత్తగా ఆలోచనలు చేయాలి, కొత్తగా వాటిని సృష్టించాలి. దాని మీద మీరు ఆలోచనలు చేయండి. అట్లా ఆలోచన చేస్తారని నమ్మకం నాకుంది. కొత్త లీడర్షిప్ వస్తుంది మీ సమాజం నుంచి, మీ కులం నుంచి. ఆ లీడర్షిప్ను కూడా ఎంకరేజ్ చేయండి. కొత్త లీడర్షిప్ వస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ఆలోచనలు వస్తే కొత్త తరం బాగుపడుతుంది. ఇట్లా ఆలోచనలు చేసి పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టుగా ఎంకరేజ్ చేసి మంచి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకురండి. అట్లా మీరందరూ కూడా, ఎందుకంటే మహబూబ్నగర్ డెవలప్ కావాలంటే మీరు డెవలప్ కావాలి. అత్యధికమైన సంఖ్యలో ఉన్న సమాజం. మీరు పేదరికంలో ఉంటే మహబూబ్నగర్ పేదరికంలో ఉన్నట్టే లెక్క. మీరు ఆర్థికంగా బలోపేతం అయితే మహబూబ్నగర్ ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్లు లెక్క. కాబట్టి మా అందరి దృష్టి కానీ, మా అందరి సహాయ సహకారాలు కానీ, మా అందరి సింపతీస్ కానీ ఖచ్చితంగా మహబూబ్నగర్లో ముదిరాజ్ బిడ్డల మీద ఉంటుంది. ప్రభుత్వ పథకాలలో కూడా ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు వచ్చేటట్టుగా మీలో ఉన్న యువకులు కానీ ఆ దృష్టిలో కూడా ఆలోచన చేయండి. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తూ ఉన్నాయి. నిజంగా ఆర్థికంగా లేనట్టు కుటుంబాలు మన ముదిరాజులలో ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫస్ట్ ఇప్పియండి. ఉన్న వాళ్ళే మళ్ళీ రెండింటిలో తీసుకునే దాంట్లో గొప్పతనం ఏముంటుంది? పూర్తిగా లేని వాళ్ళు, బీదరికంలో ఉన్న వాళ్ళు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మొదలు డబుల్ బెడ్రూమ్లో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పియండి అంటే వాళ్ళు దాంతో అంతం